హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్. ఈ రోజు మాత్రం నేను మష్రూమ్ విత్ బీన్స్ తోని మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ గా, ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక 20 minutes లో. ఇందులో బటర్ నాన్, చపాతీ, పుల్కా, ఇంకా జీరా రైస్ ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఇంకా రెసిపీలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 3 tablespoons వరకు పల్లీలు వేసుకోవాలి. వేసుకొని అందులో 4 లవంగాలు, ఒక చెక్క, ఒక ఆకు, 3 ఇలాచి వేసుకొని అంతా కూడా వేయించుకోవాలి దోరగా. లాస్ట్లో 3 tablespoonల నువ్వులు కూడా వేసుకోవాలి. కొద్దిగా అంతా ఎండు కొబ్బరి కూడా వేసుకొని అంతా కూడా దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి బదులు. ఇక్కడ అంతా వేయించుకొని ఇంకా చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 tablespoon జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగగానే ఇప్పుడు అందులో ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఒక్క 2 minutes పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ అన్నది అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత బీన్స్ అయితే చూద్దాము ఎంతవరకు ఉడికాయో. ఇక్కడైతే 50% వరకు ఉడికాయి బీన్స్ అన్నది. ఇప్పుడు అందులో 1/2 spoon పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము 2 మీడియం సైజు కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కొద్దిగా అంతా సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది టమాటా అన్నది. వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2 minutes పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. టమాటా ఉడికేలోపు ఇక్కడ మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. అంతా కూడా కొద్దిగా అంతా వాటర్ వేసి ఇంకా అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడైతే ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు టమాటా ఉడికిందా లేదా చూద్దాము. టమాటా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 1 tablespoon కారం వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కూడా పట్టేలా ఈ విధంగా మసాలా అంతా కూడా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 tablespoon ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ వేసుకొని మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టేలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 minutes పాటు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వాటర్ వేసుకొని అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ చూడండి మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన బీన్స్ విత్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.